Hi, this is Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. So, ఈ రోజు మనం abdominoplasty or tummy tuck అంటే ఏంటో తెలుసుకుందాం. సో, abdominoplasty అంటే ఏంటంటే ఎక్సెస్ సాగీ స్కిన్, లూజ్ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడంతో పాటు లూజ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టైట్ చేస్తాం. దిస్ ఇస్ నోన్ యాజ్ tummy tuck or abdominoplasty. సో, ఈ tummy tuck or abdominoplasty ఎవరిలో చేస్తాం? జనరల్ గా ఎవరిలో అయితే ఈ ఓవర్ స్ట్రెచింగ్ వల్ల ఈ పొట్ట దగ్గర ఉండే కండరాలు లూజ్ అవుతాయో వాళ్ళల్లో, అంటే ఓవర్ గా ఒబీస్ గా ఉన్న వాళ్ళలోని ఎక్కువ ఫ్యాట్ అనేది పెరిగిపోయి దానివల్ల మజిల్ స్ట్రెచ్ అయిపోయి అదొక రీజన్ అవ్వచ్చు. నెక్స్ట్ జనరల్ గా ప్రెగ్నెన్సీలోని మనకి మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి, దాని తర్వాత స్కిన్ కూడా లూజన్ అవుతుంది. సో లూజ్ సాగీ స్కిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎక్సెసివ్ గా వెయిట్ లాస్ అయిన వాళ్ళలో కూడా వాళ్ళలోని ఈ లూజ్ స్కిన్ ఉండి నెక్స్ట్ మజిల్స్ కూడా లూజ్ గా ఉంటాయి. సో వీళ్ళల్లో మనకి టమీ టక్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఈ ప్రొసీజర్ అనేది ఎలా చేస్తాము, ఎంత టైం పడుతుంది? జనరల్ గా డిపెండింగ్ అపాన్ ద ఏరియా దట్ ఈస్ ఇన్వాల్వ్డ్, జనరల్ గా ఈ టమీ టక్ అనేది ఇట్ టేక్స్ అరౌండ్ 2 to 3 hours పడుతుంది. సో టైప్స్ ఏముంటాయి? మినీ టక్, ఎక్స్టెండెడ్ టక్ అండ్ ట్రెడిషనల్ టమీ టక్ అనేవి, ఇవి 3 types ఆఫ్ ప్రొసీజర్స్ అని. సో మోస్ట్ కామన్ గా ఏం చేస్తామంటే అబ్డామినోప్లాస్టీలో ఫస్ట్ ఏంటి, మనకి స్కిన్ లూజ్ గా ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ 2 ప్రొసీజర్స్ చేస్తాం. ఏవైతే లూజ్ అబ్డామినల్ మజిల్స్ ఉన్నాయో అవి టైటన్ చేస్తాము. టైటన్ చేసిన తర్వాత ఏదైతే సాగి స్కిన్ అనేది ఉందో, లూజ్ స్కిన్ ఏదైతే ఉందో అది మార్క్ చేసుకొని ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తాం. దాంతో పాటునే అండర్లైంగ్ ఏదైతే ఫ్యాట్ ఉందో అది కూడా రిమూవ్ చేస్తాం. సో ఈ స్కిన్ అంతా స్ట్రెచ్ చేసి రిమూవ్ చేసిన తర్వాత నేవల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో మనం two things we are doing at the same time. One is tightening of the abdominal muscles and removal of the excessive saggy skin. Okay. Now coming to the post-operative recovery time. Post-operative గా ఎంత టైం రికవరీ అంటే దిస్ జనరలీ టేక్స్ 3 weeks రికవరీ టైం అనేది పడుతుందండి. బికాస్ కొంచెం ఇది ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్ కాబట్టి 3 weeks టైం పడుతుంది. మీకు ఒక అబ్డామినల్ టైట్ ప్రెషర్ గార్మెంట్ ఆర్ అబ్డామినల్ బైండర్ ఇస్తారు. సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ బైండర్. దాని తర్వాత మీ ఏదైతే డైలీ వాక్ అలాంటివి చేసుకోవచ్చు, బట్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ కానీ హెవీ ఎక్సర్సైజ్ అనే మటుకు చేయకుండా ఉండాలి, అట్లీస్ట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 6 weeks వరకు. సో మీకు బెటర్ అండ్ వెరీ గుడ్ రిజల్ట్ ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే ఈ మీకు అక్కడ ఉండే వాపు గాని రెడ్నెస్ గాని అవన్నీ తగ్గేటప్పటికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 weeks. సో మీకు కంప్లీట్ ఒక గుడ్ రిజల్ట్ కనిపించాలి అని అంటే అట్లీస్ట్ మీకు ఒక 2 months దాటిస్తే మీకు కంప్లీట్ మీ డిజైర్డ్ షేప్ అనేది కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్.